वारंगल जिला किसान मजदूर संघों के नेता पिदारा रमेश ने मांग की कि केंद्र और राज्य सरकारों को किसानों द्वारा उगाई गई फसलों के लिए समर्थन मूल्य कानून बनाना चाहिए और 4 श्रम संहिताओं को रद्द करना चाहिए। संयुक्त किसान मोर्चा के नेतृत्व में यदि वो उत्पादन लागत और आवश्यक वस्तुओं की कीमतें बढ़ाने और किसानों और मजदूरों को लूटने की नीतियों से बाज नहीं आए तो वो जन आंदोलनों के साथ केंद्र और राज्य सरकारों को उचित सबक सिखाएंगे। किसान यूनियनों की राष्ट्रव्यापी आह्वान के तहत आज सैकड़ों किसानों और मजदूरों ने वारंगल रेलवे स्टेशन से चौरास्ता तक एक विशाल रैली निकाली है और केंद्र सरकार के खिलाफ नारे लगाए। कार्यक्रम में किसान मजदूर संघों के नेता पिदारा रमेश, मुकेरा रामास्वामी, गंगुला दयाकर, सोमी रेड्डी, श्रीनिवास कुसुबा, बाबूराव, प्रभाकर, शंकरया कैथल ने भाग लिया। इस मौके पर कार्यक्रम में नेताओं ने कहा कि जहां किसान कर्ज लेकर और फसल में निवेश कर जीवन यापन करने की जद्दोजहद कर रहे हैं, वहीं केंद्र और राज्य सरकारें जिनका काम खेती की गई फसलों के लिए उचित बाजार की सुविधा उपलब्ध कराना है, खाद और बीज उपलब्ध कराना है, अन्य निःशुल्क इनपुट, इसकी उपेक्षा कर रहे हैं और कॉरपोरेट कृषि को बढ़ावा देने के लिए सब्सिडी प्रदान करके किसानों को कृषि को दिवालिया बना रहे हैं और दूसरी ओर वो श्रम शोषण को बढ़ाने के लिए कई संघर्षों के साथ वित्तीय संकट का कारण बनकर आत्महत्या कर रहे हैं। श्रमिक वर्ग जो उत्पादन में महत्वपूर्ण भूमिका निभाता है, उन्होंने कहा मौजूदा श्रम कानूनों को लागू किए बिना उनकी जगह 4 श्रम कोड लगाए गए हैं और निवेशकों के पक्ष में कानून बनाए गए। उन्होंने कहा कि बढ़ी हुई कीमतों के अनुरूप न्यूनतम मजदूरी ना बढ़ाकर वो अपनी मनमर्जी से काम कर रहे हैं। उन्होंने कहा कि राज्य और केंद्र सरकार ने जो आश्वासन दिया उस पर अमल करें, नहीं तो सबक लेना पड़ेगा। तेलंगाना वरंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। రైతులకి కనీస మద్దతు ధర చట్టం చేయకుండా, రైతు రుణ విముక్తి చట్టం చేయకుండా ఈరోజు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవసాయాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు అప్పగించేటువంటి విధానాల రూపకల్పనకి శ్రీకారం చుట్టింది। ఈ క్రమంలోనే గత 4 సంవత్సరాల క్రితం రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను తీసుకువచ్చింది। ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడం వల్ల ఆ చట్టాలని ఈరోజు పక్కకు పెట్టిన పరిస్థితి ఉంది। ఇప్పటి వరకు కూడా వాటిని రద్దు చేసిన పరిస్థితి లేదు। ఒకవైపు ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయి రైతులంతా కూడా ఈరోజు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు। ఈ క్రమంలో రైతుల యొక్క ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి। ఇప్పుడు ఎన్డీఏ 3 ప్రభుత్వం కూడా అదే దిశలో పయనిస్తున్నటువంటి స్థితిని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది। అందుకోసం ఏందని చెప్పేసి అంటే రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలి। రైతులు పండించినటువంటి పంటకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా చట్టం తీసుకురావాలని చెప్పేసి అని మేము రైతు సంఘాల పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం। ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు కావస్తూ ఉంది। ఇప్పటికీ కార్మికులకు ఉన్నటువంటి చట్టాలను తిరగతోడుతూ యజమానులకు అనుకూలంగా, అదేవిధంగా కార్మికులకు ఉన్నటువంటి చట్టాలన్నీ రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్, సర్వీసు, పని గంటలు, పని భద్రత లాంటివి లేకుండా ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది। ఎంతో పోరాడి సాధించున్నటువంటి కార్మిక చట్టాలను యజమానులకు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తిరగదోడుతూ ఈరోజు కార్మికుల యొక్క పొట్టలు కొట్టే విధంగా ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తుంది। అందుకోసం ఈ 10 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఈరోజు ఇబ్బందుల పాలు చేస్తూ ఈరోజు పని దొరకక ఉప్పుడు ఉపవాసం ఉండే విధంగా, కనీసం కూలి దొరకక ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉంటే బీజేపీ అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కార్మిక చట్టాలను రక్షించినటువంటి పరిస్థితి లేదు। అందుకోసం అనేక సార్లు ధర్నాలు, పికెటింగ్లు, దేశవ్యాప్త సమ్మెలు చేసినా కూడా ఈ బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం అధ్యక్షుడిని ఈరోజు రైతాంగాల విషయం కానీ, కార్మికుల విషయం కానీ పూర్తిగా ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉన్నది। మరి కార్మికుల విషయానికి వచ్చినప్పుడు 26,000 వేతనం ప్రతి కార్మికుని ఇవ్వాలని చెప్పని ఇలా సుప్రీంకోర్టు జీవో ఉంది, తీర్పు ఉంది, కానీ ఇవాళ అమలు చేయట్లేదు। ఇవాళ పని గంటలు పెంచడానికి కోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది। కార్మికుల్ని, రైతాంగాన్ని పూర్తిగా దుర్బల పరిస్థితి చేసి కార్పొరేట్ శక్తులకు ఈ యొక్క కార్మిక వర్గాన్ని అప్పచెప్పడానికి కోసం ఇలా కేంద్రం ప్రయత్నం చేస్తూ ఉన్నది। అందుకోసమే ఈ యొక్క నిరసన ద్వారా మరి జిల్లాలు మొత్తం దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో ఇవాళ కార్యక్రమం జరుగుతూ ఉన్నది। ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా మరి చేస్తూ ఉన్నారు। ఈ వ్యతిరేక విధానం భవిష్యత్తులో మోడీ ప్రభుత్వం మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం। వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లోని నిరసన కార్యక్రమాలు చేపట్టడం అనేది జరిగింది। మరి దీన్ని ఉద్దేశించైనా, దీన్ని పరిశీలించైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా
రైతు వ్యతిరేక ఏదైతే 3 నల్ల చట్టాలు ఉన్నాయో అవి కోల్డ్ స్టోరేజ్లో పెట్టినాయి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం. వాటిని వెంటనే బయటికి తీసి పూర్తిగా వాటిని రద్దు చేయాలనే విధంగా, అదేవిధంగా ఈ కార్మికులకు కూడా ఏదైతే వేతనాలు ఉన్నాయో అవి 26,000కు పెంచాలనే విధంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్మించడం అనేది జరుగుతోంది. ఈ యొక్క ప్రభుత్వం కాక ఈ యొక్క అమలు చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవనెత్తి ప్రయత్నం చేయవలసిన పరిస్థితి, ఈ యొక్క కార్మికులు, కర్షకులు, రైతులు, మేధావులు అందరూ రోడెక్కవలసిన పరిస్థితి ఏర్పడుతుందని